ప్రెస్ అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా గురించి ఇది ఇక్కడ దాకా వచ్చిందంటే ఫస్ట్ చెప్పాల్సింది ఇద్దరు వ్యక్తులు మాత్రం గుర్తు చేసుకోవాలి సార్. ఒకళ్ళు వచ్చేసి అశ్విని దత్ గారండి, నెక్స్ట్ సంపత్ నంది గారు. ఎందుకంటే ఇది ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి, అంటే హీరో అని కాదు, చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా పెద్ద డైరెక్టర్ వరకు అందరినీ ట్రై చేసామండి. ఎవరు కూడా అంటే ఎవరికి టైం లేదనమాట. ఎందుకంటే షూటింగ్ లేవు కదా, ప్రజెంట్ అంతా బంద్ నడుస్తూ ఉంది. ఆ టైంలో అందరు బిజీగా ఉన్నారనమాట. అది సో అందుకని ఇక్కడ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మాత్రం సంపత్ నంది గారు అండ్ టీజర్ రిలీజ్ చేసింది అశ్విని దత్ గారు. అంటే వాళ్ళు ఎలా అంటే సార్, మేము ఆఫీస్కి వస్తున్నాం అంటే సంపత్ నంది గారు వెయిట్ చేశారు. అశ్విని దత్ సార్ అయితే మేము వెళ్తున్న లంచ్ టైంలో వెళ్ళాము మేము, మై బ్యాడ్ లక్. కానీ ఆ టైంలో 45 మినిట్స్ వెయిట్ చేసి లంచ్ చేయకుండా మా కోసం టైం ఇచ్చి మా టీజర్ని రిలీజ్ చేశారు సార్. అంటే ఇక్కడ అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక స్వార్థంతో నిండిపోయింది. ఎవరికి ఏం చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఎవరికి ఏం చేసినా ఏమి రాదండి. ఈరోజు మనం ఏదైనా చేస్తే రేపేదైనా మనకేదైనా వస్తుందేమో. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. అంటే ఈరోజు నేను చిన్నోడిని, అంటే ఈరోజు నేను ఏదో చిన్న సినిమా చేస్తా ఉండొచ్చు, నేను ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ని అయితే అవుతాను. ఇది రాసి పెట్టుకోండి, పర్వాలేదు. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఎవరు నాకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నేను రమ్మన్నా ఎక్కడికైనా వస్తానండి. లేదు నన్ను కలవడానికి ఎవరు వచ్చినా ఎనీ టైం ఉంటుందండి. నాకు అంత బిజీ అయితే ఏ మనిషికి ఉండరు. ఒకవేళ బిజీ ఉన్నా ఏదో ఒక టైం 24 అవర్స్లో ఒక 5 మినిట్స్ అయితే టైం దొరికిద్ది. ఆ టైంలో ఖచ్చితంగా కలుస్తా, ఐ ప్రామిస్ అండి. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఫైటర్ శివ గురించి చెప్పాలంటే